పలువురు విద్యార్థులు ఢిల్లీ విజ్ఞాన విహార యాత్ర ముగించుకొని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ఆఫీసుకు చేరుకున్నారు. ఉపరాష్ట్రపతితో కలిసి దిగిన ఫోటో షీల్డ్ను గల్లా మాధవి విద్యార్థులకు అందించారు. ఢిల్లీ విజ్ఞాన విహార యాత్ర మంచి అనుభూతులను ఇచ్చిందని అన్నారు. విద్యార్థుల్లో నూతన ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పారు. మంత్రి నారా లోకేష్ సూచనలతో చేపట్టిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా గుణాత్మకమైన విద్యకు బాటలు పడుతున్నాయన్నారు. చాలా చాలా అద్భుతంగా మా ఢిల్లీ పర్యటన మా ఈ స్కూల్ పిల్లలతో జరిగింది. చాలా చాలా సంతోషం. అవి అంటే పూర్తిగా ఈ యొక్క ట్రిప్ యొక్క వివరాలు మా యొక్క అనుభూతులు మీడియాతో పంచుకుంటే కొంత తర్వాతి క్లాసుల పిల్లలకి కూడా ఒక స్ఫూర్తిలాగా ఉంటుంది అని చెప్పి ఒక అభిప్రాయంతో ఈరోజు మీ అందరినీ మీడియా మిత్రులందరినీ కోరడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అందులోనూ విద్యలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎన్నో అనూహ్యమైన విధి విధానాలు ఈరోజు విద్యా వ్యవస్థలో తీసుకురావడం జరిగింది. అందులో ఫస్ట్గా మనందరం చాలా ప్రశంసించాల్సిన విషయం, ఆలోచింపజేసిన విషయం ఏంటంటే మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. అంటే ఇప్పటిదాకా కూడా పిల్లలు ఏం చదువుతున్నారు, ఎలా వాళ్ళ చదువు విధానం వెళ్తుంది, స్కూల్స్లో ఎలా ఉంటున్నారు, లేదంటే టీచర్లు అసలు వాళ్ళ పిల్లల్ని ఎలా పట్టించుకుంటున్నారో ఇప్పటిదాకా తెలియని పరిస్థితి ఉండేది. సాధారణంగా చదువుకున్న పేరెంట్స్ కూడా ఎప్పుడు వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారో ఫ్రీగా వాళ్ళ స్కూళ్ళకి వెళ్ళి తెలుసుకునే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టి కంపల్సరీగా ప్రతి పిల్లల యొక్క పేరెంట్స్ ఆ స్కూల్లోకి విజిట్ చేసి వాళ్ళ యొక్క అనేక అనుమానాలు లేదంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ఎంతో నిజాయితీ నిబద్ధత గల నాయకత్వానికి మాత్రమే సొంతం అవుతుంది. అది